హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు నేను గోంగూర ఆకుతో మీ ముందుకు వచ్చానండి. ఈ ఆకుతో పచ్చడి చేసుకుందామండి. కొంచెం నిల్వ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని కొంచెం డ్రైగా ఉండేటట్టు, ఎక్కువ రోజులు ఉండేటట్టుగా చేద్దాం అనుకొని చెప్పేసి ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని బాగా శుభ్రం చేసుకొని మొత్తం ఆకులను కూడా చుంచుకొని బాగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. బాగా ఆరనివ్వాలి. తడి లేకుండా, ఏమాత్రం కూడా తడి లేకుండా బాగా పొడిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాతనే మనము పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత ఇంత క్వాంటిటీ అయింది. ఇప్పుడు మనం దీనికి కొంచెం మసాలా రెడీ చేద్దామండి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు ధనియాలు, ఒక స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని స్లోగా వేయించుకోవాలి. నార్మల్గా వేడికి సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత వెంటనే చల్లారనిద్దాము. ఇప్పుడు అదే ప్యాన్ లోపల ఒక 20-25 ఎండుమిర్చి తీసుకోవాలి. కారం మనం టేస్ట్ తగినంత కారం, సరిపోయేంత కారం వేసుకోవాలండి. దాని తగ్గట్టుగా మిర్చి తీసుకోవాలి. నాకు సరిపోతుంది కాబట్టి ఇన్ని తీసుకున్నాను. ఇవి కూడా మనం ఆయిల్ లేకుండా డ్రైగానే వేయించుకోవాలి. కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి చాలా సిమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరకరలాడాలి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లనిద్దాము. తర్వాత మనం దీనికి మళ్ళీ ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఆరబెట్టుకున్నట్టు గోంగూర ఆకునంతా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆకు యొక్క రంగు మారిపోతుంది. మారిపోయేంత వరకు పైకి కలుపుకుంటూ మనము బాగా ఫ్రై చేసుకోవాలి. కలపకుండా ఉంటే కిందంతా మాడిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలండి. కలుపుదని ఆకునంతా కొద్దిగా వేసుకుంటూ, క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది కానీ మనం ఫ్రై అవుతున్న కొద్దీ క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది. అలా కొద్దిగా వేసుకుంటూ మంచి రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనకు తెలిసిపోతుంది, ఇది ఫ్రై అయినట్టుగా తెలిసిపోతుంది. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కూడా మనం బాగా చల్లారనిద్దామండి. అలాగే ఈలోగా మనకు చల్లారిపోయినటువంటి మసాలానంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని బాగా సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. చాలా సన్నగా చేసుకోవాలి. తర్వాత మనము అలాగే ఆకును కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ గోంగూర ఆకును కూడా కొద్దిగా వేసుకుంటూ, మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే మనము మిక్సీ పట్టుకోవాలి. ఇష్టం అండి, తినే వాళ్ళ టేస్ట్ని బట్టి చేసుకోవచ్చు. నేను కొంచెం పొడిగానే చేశాను. తర్వాత ఒక గుప్పడన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వేసుకొని వీటిని బాగా దంచుకోవాలి. అంటే కచ్చాపచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర ఇవి బాగా వేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చిన్న మంట పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఒక మంచి రంగు వచ్చిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ అంతా కూడా వేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై కావాలి. కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా నూనె తేలేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత మనం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని కూడా కాసేపు కలుపుకుంటూ నూనె పైకి తేలిన తర్వాత నేను ఇంతకుముందే చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాను పేస్ట్, అది వేస్తున్నాను. లేదనుకోండి చింతపండు నానబెట్టుకొని చిక్కగా పులుసు తీసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పేస్ట్ ఉంది కాబట్టి నేను ఒక 3 స్పూన్లు వేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను. ఇలాగ ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఇంతవరకు ఎప్పుడు ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడే ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న ఆకునంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గోంగూర ఆకంతా కూడా మనకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా మొత్తం పీల్ చేసుకుంటుంది. తర్వాత మొత్తం డ్రై అవుతుంది. అలా డ్రై అయ్యేంత వరకు నేను చేసుకుంటున్నాను. ఆయిల్ బయటకు వచ్చి మనం మూకుని వదిలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా నేను బాగా డ్రై చేసుకున్నాను. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి.